హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఆదివారం సాయంత్రం తీసుకున్నానండి. సండే అయితే నేను చర్చ్‌కి వెళ్తాను. పిల్లలనేమో సండే స్కూల్‌కైతే పంపిస్తానండి. నిన్నేమో బాబుకేమో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇక బాబునైతే స్కూల్‌కి పంపించి ఇక పాపలిద్దరిని అయితే సండే స్కూల్‌కి పంపించాను. నేను కూడా చర్చ్‌కి వెళ్ళాను. చర్చ్‌కి వెళ్తే ప్రాణం చాలా హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుందండి మనసైతే. ఆ రోజైతే ఏంటో తెలియని ఆనందం అయితే ఉంటుందండి. ఆదివారం అయితే నాకు చాలా చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున ఏంటో పండగలాగానే అనిపిస్తుందండి. ఈ పండగ వాతావరణం మాకైతే శనివారం నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆదివారం సాయంత్రం వరకు అయితే ఆ ఫీలింగ్ అలానే ఉంటుందండి. క్రిస్మస్ వచ్చినప్పుడు ఇంకా క్రిస్టియన్స్‌కి సంబంధించి ఏవేవో పండుగలు వచ్చినప్పుడే కాకుండా ప్రతి ఆదివారం మాకైతే పండగలాగానే ఉంటుందండి. ఇంకా సాయంత్రం 3:30, 4 ఆ టైంలో అయితే పిల్లలకి నూనె పెట్టేస్తున్నానండి తలకి. స్కూల్ ఉన్నా లేకపోయినా మరి శనివారం ఉదయాన్నే తలస్నానం చేపిస్తాను కాబట్టి ఎక్కువగా డ్రై అయిపోతుంది. అందుకని నేను ఇక ఆదివారం సాయంత్రమే నూనె పెట్టేస్తాను. వీళ్ళకి జడ వేసేసిన తర్వాత మిగతా పనులైతే చేసుకోవచ్చని ముందైతే వీళ్ళకి నూనె పెడుతున్నానండి. ఇలా నూనె పెట్టి పిల్లలిద్దరికి జడలు వేయమని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. ఇక అందుకనైతే నేను వీళ్ళతోనైతే వీడియో స్టార్ట్ చేశాను. నూనె అయితే బాగా పట్టించండి. అలా మర్దన చేసుకుంటూ దువ్వుతూ ఉంటే పేలేమైనా ఉంటే వచ్చేస్తాయండి. కానీ వీళ్ళ తలలోనేమో ఏమి పేలు లేవు. చూశాను. అయినా పేలేమి కనిపించలేదు నాకు. ఒక్కో టైంలో పడతాయండి. పక్కన మన పిల్లలకి లేకపోయినా గానీ పక్క పిల్లలకైతే పేలున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎలాగైనా సరే వచ్చేస్తాయి పేలు. కానీ వీళ్ళ తలలో అయితే ఏమీ లేదండి. చాలా నీట్‌గానే ఉన్నాయి. ఒకవేళ పేలు ఎక్కువగా ఉండి పిల్లలు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! వాళ్ళకైతే మా అత్తయ్య ఒక చిట్కా అయితే చెప్తారండి. అదైతే సీతాఫలం ఉంటుంది కదండీ! పచ్చిది. అదైతే శుభ్రంగా శనికల్లో గానీ, మిక్సీలో గానీ పట్టించేసి మెత్తగా అది తలకి శుభ్రంగా పట్టించేసి ఒక గంట సేపు తర్వాత తలస్నానం చేసేస్తే పేలేమైనా ఉంటే పోతాయండి. ఆ స్మెల్ గురించో ఏమో తెలీదు. పేలు పోతాయంట అత్తయ్య చెప్పారు. వాళ్ళ తలల్లో అయితే అంతంత మాత్రమే గానండి అవి చూడడానికి సరిపోలేనంత టైం అయితే తీసుకోదండి. నేను దువ్వేసి ఏదో రకంగా అయితే పేలన్నీ తీసేస్తాను కాబట్టి నాకెప్పుడు దాని అవసరం పడలేదు. ఒకవేళ ఈళ్ళు పేలుతో బాధపడుతూ ఉండేవాళ్ళైతే ఒకసారి దాన్ని ట్రై చేస్తే బావుంటుందండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా వీళ్ళతో పాటే మా అబ్బాయికి కూడా నూనె అయితే పెట్టానండి. నా చేతికి దొరికినప్పుడైతే తల నిండా నూనె పెట్టేస్తాను. లేదంటే తన రాసుకుంటే ఏదో పైపైన అలా రాస్తూ ఉంటాడు. మగపిల్లలు కదండీ! నూనె పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఆడపిల్లలైనా ఈ రోజుల్లో నూనె పెట్టుకునే వాళ్ళు తక్కువ మందే ఉంటున్నారు. పద్దాక తలలు అంటుకుంటే తలలు డ్రై అయిపోతాయి కదండీ! నూనె పెట్టుకుంటేనే కదా మంచిది. మొక్కలకి నీళ్ళు ఎంత అవసరమో మన జుట్టుకి కూడా నూనె కూడా అంతే అవసరం కదండీ! పిల్లలకేమో ఎంత చెప్పినా వినరు. కాబట్టి మనమే పెట్టేయాలి టైం మన చేతికొచ్చినప్పుడు. ఇక పిల్లలు సాయంత్రం వేళ అయితే ఆడుకుంటూ ఉన్నారండి. రోడ్లు వీధులన్నీ ఊడ్చేసాము. లోపల నుంచి మొత్తం తుడుచుకొచ్చేసాను. మబ్బు మబ్బుగా ఉందండి. వర్షం పడేలా ఉంది. అయినా కానీ వీళ్ళైతే ఆట పెట్టుకున్నారు. ఇలా వీధుల్లో అయితే పల్లెటూళ్ళలో పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారండి. ఇలాంటి ఆటలు ఎక్కడో గానీ కనిపించవు. ఇలాంటి ఆటలు కనుమరుగైపోతున్నాయి. పిల్లలు అలా ఆడుకుంటున్నప్పుడైతే ఏదో తెలియని ఆనందం అండి. చిన్నప్పుడు మనం కూడా అలాగా ఆడుకునేవాళ్ళం కదా! ఇంకా గిన్నెలైతే తోమేసి ఇక్కడ పెట్టుకున్నానండి. పనంతా అయిపోయింది. ఇక వంట పని మాత్రమే మిగిలుంది. నీళ్లు కూడా కాచేసి పక్కన పెట్టాను. ఇంకా అన్నం అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. అన్నం చూసుకుంటూ ఓ పక్కనైతే పిల్లలకి నీళ్ళవి తోడేస్తే వాళ్ళు కూడా స్నానాలవి చేసేస్తారు. వాళ్ళని చూసుకుంటూనే నేను వంట పని అది చూసుకుంటూ ఉంటానండి. ఇంకా వంట చేయాలి, కూరొండాలి. ఉదయాన్నయితే బీరకాయ కూర వండానండి. ఇక బీరకాయ కూర కొంచెం ఉంది. ఇంకా సాయంత్రం వేళ అయితే చికెన్ తీసుకొచ్చారు. ఆ చికెన్ అయితే నీట్‌గా కడిగేసుకున్నాను. ముందైతే కట్ చేసుకొని, తర్వాత దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడైతే నేను దంచుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. కొత్తిమీర అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే ఆ చికెన్‌లో వేసుకున్నాను. ఇంకా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అయితే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇదంతా కూడా వేసుకుని దీనిలా శుభ్రంగా కూడా మాంసానికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే తర్వాత యాడ్ చేశాను. ముందు వీడియో తీసేటప్పుడైతే మర్చిపోయానండి. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఆ పెరుగు, ఆయిల్ తర్వాత వేశాను. ముందైతే నాకు గుర్తులేదు. ఇక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నంత వరకే నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను గానీ పెరుగు, నూనె చుక్క కొంచెం తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇలా శుభ్రంగా
ఇదంతా కూడా కలిసేలాగా మాంసానికి స్మెల్ అంతా పట్టేలాగా అయితే కాసేపు అలా కలుపుకున్నానండి మొత్తం అంతా కూడా. దాన్ని అలా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. అది అలా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అలా దాన్ని మ్యాగ్నేట్ అవ్వనిస్తే ఇంకా మిగతా పని చూసుకోవచ్చు. ఈలోపు ఉల్లిపాయలు అయితే నూనె పోసుకుని తగినంత అందులో వేయించుకుంటున్నానండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కూడా ఆ చికెన్లోనే వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. నేను మాత్రం సెపరేట్గా వేయించుతున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని అందరూ వేసుకుంటారండి ఆమ్లెట్. కానీ నేను ఒక్కొక్కసారి అయితే ఇలా వేస్తాను. మామయ్య గారికి వేసినప్పుడు కొంచెం ఉప్పు అంటే తగినంత ఉప్పు, కొంచెం కారం, పసుపు వేసుకుని ఇలా మిక్స్ చేసేసుకుని బాగా కాగున్న నూనెలో అయితే ఇలా ఆమ్లెట్లా వేసేసుకుని దాన్ని అలా అంతా కూడా పరుచుకుంటే ఇదంతా కూడా వేగిపోతుంది కదండి. వేగిన తర్వాత ఆమ్లెట్ ఎలా తీస్తామో ఇది అంతే. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు అలాంటివి ఉండవు కదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది స్పాంజ్ కేక్ లాగా బాగుంటుందండి మెత్తగాను. మన మామూలుగా ఉల్లిపాయలతో వేసేదానికన్నా దీని టేస్ట్ అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. నేను మామయ్య గారికి వేసినప్పుడల్లా ఇలానే వేస్తాను. మా పిల్లలకి ఒక్కొక్కసారి ఇలానే వేస్తాను. టైం లేనప్పుడు ఇలా వేసేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేసి వేగిపోయినాయండి. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసి వాటిని కూడా మగ్గనిచ్చుకుంటున్నాను. ఇవి మగ్గిన తర్వాత చికెన్ అయితే పక్కన పెట్టుకున్నాను కదండి, దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ వేగడానికి చాలా టైమే తీసుకుంటుందండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోవాలంటే వెళ్ళిపోతుందండి. ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, డ్రై అయిపోతుంది. నాకు అనిపిస్తుందండి ఇన్ని వంటకాలు చేసుకుని అసలు ఎవరు కనిపెట్టారో ఈ వంటకాలన్నీ, ఎక్కడి నుంచి వచ్చాయో, ఇలా వండుకోవాలి అలా వండుకోవాలని మన పూర్వీకులే కదండి మన వరకు తీసుకొచ్చారు ఈ వంటలని. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయా అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే వంటలు రకరకాలుగా వండుతున్నారండి. నేను అలా తిప్పుతూ అయితే అబ్జర్వ్ చేసుకుంటాను. మూత పెట్టేసుకున్నానండి, అది మగ్గుతూ ఉంటుంది. ఇంకా పెంచక తప్పట్లేదండి. మా పిల్లలు అయితే లోపల ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఒక పక్క అయితే వంటతో కుస్తీలు పడుతూ ఉంటే వీళ్ళు బైబిల్తోనూ దేవుడితోనూ కుస్తీలు పట్టేలాగైనా సరే చేసి తీరాలండి. అలా మోకాళ్ళు వేయించి కాసేపు అయితే వాళ్ళతో ప్రార్థన చేసుకునేలా అయితే నేను బెదిరించో బతిమాలో వాళ్ళ మనసుల్లో అయితే దేవుడు ఉండాలి కదండి. అలా చేస్తాను. కాసేపు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకళ్ళు బైబిల్ చదువుతారు, ఒకళ్ళు పాట పాడతారు, ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. అదండి రోజుకొక పద్ధతి వీళ్ళు. ఇక అత్తయ్య కూడా వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళు చెప్పే వాక్యాలని పాటలని అవి వింటూ ఉంటారు. పిల్లల మనసుల్లో చదువుతో పాటు దైవికంగా భక్తి కూడా ఉండాలండి. దైవం ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద అయితే పిల్లలకి భక్తి ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా. వాళ్ళకి దేవుడి మీద నమ్మకం కలిగేలాగా మనం చెయ్యాలండి. అది వాళ్ళు అలా పాటలు పాడుతూ ఉంటే బయటకు నాకు కూడా వినిపిస్తాయి. నేను ఆ పాటలు వింటూనే వంట చేసుకుంటాను. ఇంకా మామయ్య గారికి అయితే అన్నం పెట్టేశానండి. పిల్లలకంటే ముందే మామయ్య గారికి అన్నం పెట్టేస్తాను. ఎందుకంటే టాబ్లెట్లు అవి వేసుకోవాలి కదా. ఆమ్లెట్ వేసాను. బీరకాయ కూర ఉంది కదండి పొద్దుటిది, అదైతే మామయ్య గారికి వేసేసి అన్నం పెట్టేశాను. తింటున్నారు. ఇంకా కూర అయితే బాగా దగ్గర పడిపోయిందండి. వాటర్ అంతా కూడా వెళ్ళిపోయాయి. ఎటు వెళ్ళిపోయినాయో పాపం. ఇంకా ఈ కూరలోనైతే నేను తగినంత ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ వేసేసాను. కారం వేసుకుంటాను. ఇలా గుంటలాగా చేసుకుని ఆ గుంటలో వేస్తానండి నేను కారం. అలా ఒక్క నిమిషం కారం అందులో ఉండి మగ్గితే ఏంటోనండి టేస్ట్ వస్తుందని నా నమ్మకం. ఇక అందుకనే దాన్ని అలా ఒక నిమిషం అందులో ఉంచి ఆ తర్వాత అయితే మొత్తం కలిసేలా అయితే తిప్పుతాను. చికెన్ కూర ఇలా మొత్తం తిప్పేసామనుకోండి రుబ్బేసినట్టు పీసెస్ ఏమీ ఉండవు. లాస్ట్కి కాస్త నెమ్మదిగా తిప్పుకోవాలి. వీడియో నేను స్పీడ్గా పెట్టడం వల్ల బాగా కలిపేసినట్టుగా అయితే కనిపిస్తుంది, కానీ అంత ఇదిగానైతే తిప్పనండి. కొంచెం స్లోగానే తిప్పుతాను. ఇలా కారం వేసి మగ్గిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా ఉంచుకుంటే బాగుంటుందండి. తర్వాత వాటర్ పోసాను తగినన్ని. ఎక్కువ పోయలేదు, ఎందుకంటే నీటిలోనే ఎక్కువగా ఉడికిపోయింది కదండి. ఇంకా నీళ్ళు ఎక్కువ పోస్తే బాగోదు. కొద్దిగానే పోసాను వాటర్. చాలా వరకు అయితే ముందే ఉడికిపోయిందండి. ఇంకా ఉడికేది ఏమీ లేదు. కొంచెం అలా ఉడికిన తర్వాత మసాలా వేస్తాను. దాన్ని మూత పెట్టేసుకున్నాను. ఇంకా గ్యాస్ అయిపోయింది కదండి నిన్నన, అందుకని గ్యాస్ అయితే బుక్ చేయొచ్చు అనేసి గ్యాస్ బండ్ అయితే బుక్ చేసుకున్నానండి. బుక్ చేశాను కానీ ఈరోజు ఏమో రాలేదు. ఎందుకంటే మరి అదృష్టం అంటే అలా ఉంటుందండి. గ్యాస్ మరి చాలా అవసరం వర్షాకాలం ఒకటి, కానీ రేపు వస్తుందంట ఫోన్ చేస్తే చెప్పారు. ఇంకా కూర అయితే ఎలా ఉందో అనేసి నేను ఒకసారి చూశాను. దగ్గర పడిపోయినట్టే ఉంది. దాన్ని ఒకసారి అలా తిప్పి చూశాను. ఉప్పు సరిపోయిందో లేదో ముందే చూసుకుని వేసుకుంటే అది కలిసిపోతుందండి. మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత వేస్తే అది కొంచెం అయితే ముక్కలకి పట్టదు కదా. అందుకని నేను మధ్యలో అయితే ఉప్పు చూసుకుని ఆ తర్వాత అయితే ఉప్పు వేస్తాను. చేతికొచ్చినంత అన్నీ వేసేసుకోవచ్చు కానండి, ఉప్పు మాత్రం చాలా తగ్గించే వేసుకోవాలండి. లేదంటే కూర మొత్తం పాడవుతుంది. తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు. ఏంటి వెతుక్కుంటున్నాను అనుకుంటున్నారా? సాల్ట్ డబ్బా అండి. నా కళ్ళ ముందు అక్కడే ఉంది, కానీ ఎక్కడో ఉన్నట్టు కళ్ళకైతే కనిపించదండి. అక్కడే ఉంటాయి నన్ను ఏడిపిస్తానికి. అలా వెతుక్కోగా నా ఎదురుగానే ఉంటుందండి. అమ్మయ్య అనిపిస్తుంది. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయింది
అయిపోయింది అనుకుంటాను, కానీ ఏ డబ్బా కావాలన్నా అక్కడే ఉంటుంది. నా కళ్ళే అలా ఒక్కొక్కసారి అలా నన్ను మోసం చేస్తూ ఉంటాయి. ఉప్పు 2 కళ్ళు ఎక్కువైనాయి అనుకోండి కసమైపోతుంది, కూర తినలేము. అలాగే ఉప్పు లేకపోయినా తినలేము. మొత్తానికి ఉప్పు ఉండాలండి కూరలో, తగినంత వరకు అయితే ఉండాలి. మనం కూడా అంతేనండి ఆడవాళ్ళం, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నేను నిన్ను భరించలేను బాబోయ్ అని అయితే మన వారైతే మనల్ని అనేలా మనం ఉండకూడదండి. ఉప్పు ఎలా ఎక్కువైతే కూర తినలేరో మనల్ని కూడా అలానే భరించలేరు అన్నమాట. వాళ్ళకు కాస్త ఒదిగుంటేనే మంచిదనమాట ఈ కూరలాగా. ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిందండి. దాంట్లోకి మసాలా వేసాను. నేనే పట్టుకుంటానండి ఇంట్లోనూ, అప్పటికప్పుడు పట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే దంచుకున్నాను. ఇక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. 2 స్పూన్లు అయితే మసాలా వేసుకున్నాను. మన ఇంట్లో తయారు చేసుకునే మసాలాలకు ఉన్న టేస్ట్ బయట కొనే మసాలాలకైతే ఉండదండి. నేను బయట మసాలాలు వెయ్యను, తక్కువ. ఎన్నో రకాల మసాలాలు ఉంటాయండి, కానీ అవన్నీ కూడా నాకు తెలియనే తెలియవు. కొన్ని అయితే తెలుసు. స్టార్ మసాలా అని చిన్నప్పుడు వచ్చేది, ఇప్పుడైతే చికెన్ మసాలాలు వాడుతున్నారు. ఫ్రై అలాంటి వాటిలో అయితే వేస్తాను కానండి, ఈ కర్రీలో అయితే ఎప్పుడూ వేయలేదు, కానీ ఇప్పుడైతే వేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో స్టవ్ వేపేస్తామనగా చికెన్ మసాలా అయితే ఇందులో కొంచెం అయితే వేసానండి. కొంచెం కాదులేండి, ఒక ప్యాకెట్ వేసేసాను. నేను ఇంట్లో పట్టిన మసాలాలతోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి కూర చేస్తుంటే ఆ కూర నచ్చట్లేదంటండి మా వాళ్ళకి. ఇంకెప్పుడు నువ్వు ఈ పద్ధతిలోనే వండుతాము, మా ఫ్రెండ్స్ అయితే చాలా రకాలుగా వండుకొస్తున్నారని అయితే పిల్లలు అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. అంటే నేను వండిన కూర బాగోలేదని కాదు, వాళ్ళకి కొత్త కొత్త పద్ధతుల్లో కావాలంట. ఫ్రై లాగాను కూరలానే ఉంటుంది, ఫ్రై లాగా కావాలి, ఎన్నెన్నో చెప్తూ ఉంటారండి పక్క వాళ్ళే చూసి. నేనేమో అలాంటి మసాలాలు వేయను కాబట్టి నాకు తెలియక ఎలా ట్రై చేస్తే బాగుంటుందా అంటే మరదలు ఎలా ట్రై చేసింది. ఇక తన పద్ధతిని ఈరోజు నేను కూర వండాను. మనం చిన్నప్పుడు అమ్మ ఎలా వండితే అలానే కదండి, ఇంకా అంతకు మించి మనకేం తెలుసు, స్పెషల్ టేస్ట్లు ఏమీ తెలియదు కదా. కానీ ఇప్పుడైతే అమ్మ చేతి వంట కన్నా వీళ్ళకి స్ట్రీట్ ఫుడ్లు ఎక్కువ అలవాటు అయిపోతున్నాయి. అన్నీ తిని తిని ఇంటి దగ్గర అమ్మ వండే వంటలు అయితే నచ్చవండి. ఇప్పుడు పిల్లలందరూ కూడా అలానే తయారవుతున్నారు. ఈ చాటు మసాలాలు ఇవన్నీ కూడా వాటి ఫ్లేవర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాటిలో కలిపే ఈ చికెన్ మసాలాలు ఇవే కదండి, మటన్ మసాలాలు, ఫిష్ మసాలాలు అంట. అవ్వో నేను చెప్పడానికి నాకు రావట్లేదు కానండి, చాలా రకాల మసాలాలు ఉన్నా నేను మాత్రం మా ఇంట్లో నా చేతులతో తయారు చేసుకున్న మసాలాలతోటే కూర వండాలని ఉంటుందండి. ఎలాంటి కల్తీ లేకుండా మన చేతితో మనం చేసుకున్న వాటితో వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి. కడుపు నిండా పట్టడి అన్నం తింటే సరిపోతుంది అనిపిస్తుంది, కానీ వీళ్ళకి వేరే రకాల టేస్ట్లు కావాలంట. ఇంకా వంట అయితే అయిపోయిందండి. పిల్లల్ని అయితే పిలిచి వాళ్ళకైతే అన్నం పెడుతున్నాను. మా అబ్బాయి అయితే రాకుండా ఇంకా ఏదో వర్క్ చేస్తూ ఉన్నాడండి అక్కడ. సాయంత్రం వేళల్లో అన్నం తినడానికి కూడా వీళ్ళని 1కి 10 సార్లు పిలిస్తేనే కానీ తినడానికి రారండి. నేను ఎంతో కోప్పడితేనే కానీ ఒక్కొక్కసారి రారు. ఇలా ఉంటుందండి సాయంత్రం వేళల్లో మా పనులు. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేశాను, వీళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే బయటైతే ఇంకా పనులు ఉన్నాయండి, సర్దుకోవాల్సినవి, చక్కబెట్టుకోవాల్సినవి, అవి చూసుకుంటాను. వర్షం పొలోమన వస్తుందండి, ఒకటే హోరుగా వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది. ఇంకా చెప్పులు ఇలాంటివి ఇక్కడ వర్షంలో వదిలేస్తే తెగిపోతాయి కదండి, పిల్లలు అలా వదిలేస్తారు. ఈ వర్షానికి అవన్నీ దాచుకోవాలి, లేదంటే ఇక అవి నానిపోయినట్టే. ఇంకా గిన్నెల్లోనూ కూడా వాన పడిపోతుంది, అందుకని ఇవి కూడా తీసుకెళ్ళి అయితే పైన పెట్టేసుకున్నాను. రేపు సర్దుకుంటాను. ఇవి సాయంత్రం తోమిన గిన్నెలండి, రేపు సర్దుతాను. మాకున్న చిన్న పెంకుటింట్లో అయితే వర్షం వచ్చినప్పుడు అన్నీ సర్దేసి ప్యాక్ చేసేసినట్టు సర్దుకుని దాచుకోవాలండి. పొలాల దగ్గర నుంచి అన్నీ కూడా. ఇంకా పొలాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను, దాని మీద కవర్లు అయితే కప్పుకున్నానండి. ఇంకా గొర్రెపిల్లని తీసుకెళ్ళి బొదులోనైతే పెట్టేశాను. చీకటిగా ఉందండి, స్ట్రీట్ లైట్ కూడా వెలగట్లేదు. పాపం ఈ చీకట్లో ఇది ఉండడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా దానికి తోడేమో ఈ కుక్క పిల్లండి, చూసారా ఎంత తెలివిగా వర్షం వస్తుంటే పొయ్యి దగ్గర కాచుకొని చక్కగా పడుకుంది. ఇంకా వర్షం తగ్గే వరకు కూడా ఇది ఇలానే నిలువు దోపిడీలాగా ఇలా నిలబడే ఉంటుందండి. వర్షం తగ్గిన తర్వాత అప్పుడు పడుకుంటుంది. దానికి కూడా అన్నం పెట్టాలి. ఇంకా మావయ్య, అత్తయ్య వీళ్ళందరూ కూడా మంచాలు వేసేసుకున్నారు. ఇంకా కిందకైతే బరకం దించేస్తానండి, సొల్లు వాన బయట లోపలికి రాకుండా ఉంటుంది. ఇక బరకం దించడంతో పనులన్నీ కూడా అయిపోయినట్టే సర్దేశాను. ఇది రేకుల షెడ్ అండి. ఈ షెడ్లో కూడా ఇలా మంచాలు వేసుకుని సమ్మర్ వచ్చినప్పుడు ఇలా వర్షానికి మనం అంతగా ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు అయితే ఇక్కడ పడుకుంటాం. ఇంకా చలికాలం అయితే బయట ఎలాగో ఉండలేం కదండి, దుకాణం మొత్తం లోపలికే వెళ్ళిపోవాలి అందరము కూడా. మామయ్య ఎంత చలికాలమైనా వర్షాకాలమైనా అక్కడే పందిట్లోనే పడుకునేవారండి. ఇప్పుడైతే మరి కాస్త నీరసంగా ఉంటున్నారు కదా, అందుకే చూసుకోవడానికి అత్తయ్య గారు కూడా పడుకుంటారు. వాళ్ళ దగ్గర ఎవరో ఒకళ్ళు పడుకుంటారండి, హ్యాపీనో సారికానో. ఇలా గడిచిపోయిందండి సాయంత్రం, ఆదివారం సాయంత్రం వేళ నా పనులతోటి నా రొటీన్ ఇలా ఉంటుందండి ప్రతిరోజు ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.